మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులుండే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. దక్షిణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉత్తరాన కాస్త తగ్గుతుందని, మధ్యస్థ జిల్లాల్లో సాధారణంగా ఉంటుందని తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి రాత్రి వేళల్లో అసాధారణ వాతావరణం కొనసాగే ఛాన్స్ ఉందని చెప్పింది. అలాగే వర్షపాతం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈసారి జూన్ నుంచే ఎల్నినో ప్రభావం కనిపించే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితులు అనుకూలిస్తే సమయానికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకుంటాయని, లేదంటే మందకొడిగా కదిలి జూన్ 2వ వారం తర్వాత రాష్ట్రంలో ప్రవేశించే ఛాన్స్ ఉందని చెప్పారు. దీనిపై పూర్తి వివరాలు ఐఎండీ కార్యాలయం నుంచి కల్పన అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుంది. మనకు ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత కనిపించింది. మార్చిలో కాస్త పెరిగినట్టుగా కూడా తెలిసింది. ఇక ఏప్రిల్లోనైతే మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో పాటు వడగాల్పులు కూడా వీచాయి. మరి మే వచ్చేసింది. మేలో ఈ ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఏమైనా పెరిగే అవకాశం ఉందా, వడగాల్పులకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనకు మే నెలకి సంబంధించి అంచనాలు కావచ్చు, వాటి అవుట్లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి వీటిపై మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏప్రిల్లో మనకు ఎండల తీవ్రత దాదాపు 44-45 డిగ్రీలు కూడా క్రాస్ అయ్యాయి. ఇక ప్రస్తుతం మే వచ్చేసింది. మరి మేలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? సాధారణంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈ యొక్క ఎండాకాలం అనగానే మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి జూన్ 2వ వారం వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా చాలా అరుదుగా చూడొచ్చు. ఒక విధంగా ఈ సమ్మర్ కనుక తీసుకున్నట్లయితే గత వేసవి యొక్క వేడి గాలి కానీ వేడి యొక్క తాపం అనేది చాలా ఎక్కువగానే కొనసాగుతుందని చెప్పాలి. ఒక విధంగా మార్చి నెలకు వచ్చేసరికి మనకి సుమారు 40 డిగ్రీల వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా నమోదైన గణాంకాలు చూసాము. ఏప్రిల్కి వచ్చేసరికి సగటు కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా కొన్ని జిల్లాల్లో నమోదు కాగా 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొన్ని జిల్లాల్లో నమోదైంది. ఏదైనప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ భాగాల్లోనే అధిక మొత్తంలో మనకి ఎండ తీవ్రత అనేది సుమారు 45 డిగ్రీల వరకు కూడా నమోదైన గణాంకాలు చూసాము. అట్లాగే 2-3 రోజులు ఈ యొక్క వడగాల్పుల తీవ్రతకు సంబంధించినటువంటి ఈ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. మే పరంగా కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో స్వల్ప హెచ్చుదల కూడా కనిపిస్తుంది. ఒక విధంగా తగ్గుదల హెచ్చుదల అనేది స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ఇమిడి ఉంటాయి కాబట్టి ఒక విధంగా స్వల్ప తగ్గుదల అనేది ఒక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే గత చివరి 4-5 రోజులు కనుక చూసుకున్నట్లయితే ఒక 45 డిగ్రీల వరకు కూడా ఏదైతే ఉష్ణ తీవ్రత కొనసాగిందో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అది కాస్త 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా కుదించడం అనేది కూడా చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో స్వల్ప తగ్గుదల అనేది కనిపించినప్పటికీ కూడా ఇటు గనక చూసుకున్నట్లయితే ఖమ్మం అలాగే చూసుకున్నట్లయితే మెదక్లో 43 డిగ్రీల వరకు కూడా ఈరోజు గరిష్టంగా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందనే చెప్పాలి. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నప్పటికీ హెచ్చు తగ్గులు అనేవి రోజు రోజుకి మారుతుందని చెప్పాలి. ఒక విధంగా తగ్గుదల కనిపించి తర్వాతి రోజు కనుక చూసుకున్నట్లయితే మరి స్వల్పమైనటువంటి హెచ్చు తగ్గులు అనేవి కూడా కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా సిటీలతో పోలిస్తే ఇటు మొత్తం రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే 39 డిగ్రీల ఉష్ణ తీవ్రత నుంచి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఓకే సార్, ఎక్కువగా సంబంధించి అంటే మనం ఏప్రిల్లో మనకు ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు చూసాము. 45 కూడా టచ్ అయ్యాయి అక్కడక్కడ. సో మే నెల వచ్చేసరికి కూడా ఏ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు హెచ్చు తగ్గులు అనేవి హైదరాబాద్ ఉంటాయని చెప్తా ఉన్నారు, ఉత్తర తెలంగాణ జిల్లాలు కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. కాకపోతే ఎక్కువగా ఏ జిల్లాల్లో మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది? ఒక విధంగా చూసుకున్నట్లయితే మే నెల యొక్క వాతావరణ సారాంశ నివేదిక కనుక చూసుకున్నట్లయితే ఈ మే నెలలో మనకి ఎక్కువగా దక్షిణ తెలంగాణ భాగాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సాధారణ సగటుకు దగ్గరగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం కనిపించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంచెం సగటుకి తక్కువగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుందని కూడా ఈ యొక్క మనకి విడుదల చేసినటువంటి సారాంశం అనేది చూపిస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ కనుక చూసుకున్నట్లయితే తక్కువ, సాధారణ సగటు కంటే తక్కువగా ఉష్ణ తీవ్రత నమోదయ్యి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అంచనాలకు భిన్నంగా ఒక విధంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి సాధారణ సగటు కంటే కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీ కనుక చూసుకున్నట్లయితే సాధారణంగానే గ్రీన్ కలర్తో ఇండికేట్ చేశారు. సో ఒక విధంగా సాధారణ సగటుకి దగ్గరగా కొనసాగుతుంది. ఇంకా దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు కానీ కొంచెం ఇటువైపు ఉన్నటువంటి జిల్లాలకు కూడా ఒక విధంగా సాధారణ సగటుకి హెచ్చుగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది అనేసి
తెలియపరుస్తూ ఇటు ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇటు ఎక్కువగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ ఇటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా ఎక్కువగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా స్వల్పంగా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందనేసి సూచించడం జరుగుతుంది. సార్ ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లో ఈ ఏవైతే ఉన్నాయో దాదాపు మనకు వేడి వాతావరణం ఏప్రిల్ నెలలో కూడా కొనసాగింది. సో అదే విధంగా ఉండే అవకాశం ఉందా, లేదంటే మరింత పెరుగుదల కనిపించే ఛాన్సెస్? చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ భాగాల్లోనూ ఇటు చూసుకున్నట్లయితే కోస్తా తీర ప్రాంతాల్లో కూడా ఒక విధంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఇటు ఉత్తర ఆంధ్రాలోనూ అలాగే దక్షిణ ఆంధ్రాలో కూడా ఈ యొక్క పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి దక్షిణ భాగంలో ఈ యొక్క పెరుగుదల అనేది కనిపిస్తూ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా రాత్రిపూట పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఒక విధంగా ఇటు దక్షిణ తెలంగాణ భాగాల్లోనే ఎక్కువ ఇటు అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే సార్, ఇక ముఖ్యంగా వడగాల్పులకు సంబంధించి మనకు ఏప్రిల్లో కూడా దాదాపు 2-3 రోజులు ఒకసారి, అంతకుముందు మరొకసారి, అంటే దాదాపు 2 సార్లు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో మే వచ్చేసరికి ఈ వడగాల్పుల తీవ్రత అనేది ఏమైనా పెరిగే అవకాశం ఉందా, లేదంటే ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వడగాల్పు తీవ్రత అనేది సర్వసాధారణంగా ఏప్రిల్ మే అనగానే ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదవుతుంది అనేసి మనం అంచనా వేసుకోవచ్చు. ఒక సగటు సామాన్యుడిగా కూడా మనం ఎక్కువగా ఈ ఏప్రిల్లోను మే నెలలో మాసంలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎండ తీవ్రత అధికంగా ఉన్నటువంటి సందర్భాలు. ఒక విధంగా ఈ సంవత్సరం మే నెల కనుక చూసుకున్నట్లయితే 1 నుంచి 2 రోజులు మనకి ఈ యొక్క వడగాల్పుల తీవ్రత ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా కూడా చూసుకున్నట్లయితే ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ అవుట్లుక్ సీజనల్ అవుట్లుక్ కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా మేలో ఇటు వర్షపాతం కూడా మన తెలంగాణ భాగాల్లో దక్షిణ దీపకల్పంలో మనకి ఎక్కువగా వర్షపాతం కూడా సాధారణ సగటు కంటే ఎక్కువగా నమోదవుతుంది అనేసి కూడా చెప్తూ ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటుకి మించి ఒక విధంగా సగటు కనుక తీసుకున్నట్లయితే 61.4 మిల్లీమీటర్ల వర్షం అనేది నమోదవుతుంటుండగా ఈ సగటుకు మించి మనకి సుమారు 110% ఎక్కువగా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవుతుంది. ఇక ఎల్నినోకి సంబంధించి ప్రెసెంట్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? దాంతోపాటు ఋతుపవనాలకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఎందుకంటే యాక్చువల్గా మనకు జూన్ అనగానే ఋతుపవనాలకు సంబంధించి కూడా మనం నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అవుతూ ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. వాటికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఎలినో బలంగా ఏర్పడడానికి వాతావరణ సూచికలన్నీ కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం 0.7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క సముద్రం మీద ఉష్ణ మండల తీవ్రత అనేది కొనసాగుతుంది. సో వీటి వల్ల ఎలినో కండిషన్స్ నైరుతి ఋతుపవనాలకి రాకకి దగ్గరగా ఉన్నప్పటికీ ఎలినో ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే మనం ఏప్రిల్ 13న మనకి ఈ యొక్క మాన్సూన్ యొక్క ఫస్ట్ స్టేజ్ ఫోర్కాస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈసారి గతంలో కంటే కూడా సాధారణ సగటుకి దగ్గరగా ఈ యొక్క వర్షభావం అనేది నమోదవుతుందని కూడా హెచ్చరించడం కూడా జరిగింది. సుమారు 92% వర్షపాతం నమోదవుతుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే 5% ±5% వాటర్ ఈ యొక్క వర్ష ప్రభావం అనేది లోటు అనేది కూడా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే వర్ష ప్రభావం అనేది ఇండియా మొత్తం కనుక భారతదేశం మొత్తం కనుక తీసుకున్నట్లయితే సుమారు 89 సెంటీమీటర్ల వరకు కూడా వర్ష భావం అనేది నమోదు కాగా ఒక విధంగా ఈ సగటుకు దగ్గరగా వర్షభావం వచ్చే అవకాశం ఉందనేసి కూడా ఈ నివేదిక తెలియజేస్తుంది. ఇప్పటికీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎలినో కండిషన్స్ రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ఋతుపవనాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, అండమాన్కి ఎప్పుడు తాకే అవకాశం ఉంది, సో దానిపైన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? నిన్న విడుదల ఈ యొక్క మే అవుట్లుక్ విడుదల చేసిన సందర్భంగా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులకు ఈ యొక్క మే 16 కల్లా కూడా చేరవచ్చు అనేసి కూడా ఒక సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క సముద్రం మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, తర్వాత వీచే గాలులు కూడా అనుకూలంగా ఉండాలి, అలాగే గాలిలో ఉన్నటువంటి తేమ శాతం కూడా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క కేరళని ఈ ఋతుపవనాలు కేరళని తాకే అంశంపై ముందుగస్తుగా సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ వానాకాలం మీద ఎల్నినో కండిషన్స్ పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక మే 16 వరకు కూడా మనకు ఏదైతే ఈ నైరుతి ఋతుపవనాలు చెప్పుకుంటున్నామో అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని చెప్పేసి, ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉంటే కాస్త ఎర్లీగా వచ్చినప్పటికీ
కూడా వర్షాకాలం మీద ఈ ఎండినో ఎఫెక్ట్ పడి మనకు వర్షాలు అయితే తగ్గుదల కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.